భారతీయ జనతా పార్టీ తరపున నిన్న నిర్మలా సీతారామన్ విశాఖకి చేరుకున్నారు. ఆవిడ ఇచ్చినటువంటి ప్రసంగం ఇక్కడ కీలకం. ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370, ఎన్డీఏ పక్షాలతో కలిపి 400కు పైగా లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో సుస్థిర నిర్ణయాలు అమలు చేసే ప్రభుత్వ ఏర్పాటుకి ఈ సంఖ్య తోడ్పడుతుందన్నారు. విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన వికసిత్ భారత్ క్యాంపస్ అంబాసిడర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలోని మేటిగా నిలపడానికి ప్రధాని మోడీ వికసిత్ భారత్ కార్యక్రమానికి పిలుపునిచ్చారని, దీని సాకారంలో యువత పాత్ర కీలకమన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటారు కదా. పాయింట్ ఏంటంటే, సాధారణంగా ఒక ప్రోగ్రామ్ ఎలక్షన్స్ అప్పుడు ఏం చేస్తారు, కేంద్రం నుంచి నాయకులు వస్తారు, అది కూడా కేంద్ర మంత్రి వస్తుంటే భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు కదా. ఇప్పుడు భారీ బహిరంగ సభలో నిర్మలా సీతారామన్ వచ్చిన ఏర్పాటు చేయాలి, రాజ్నాథ్ సింగ్ వచ్చిన ఏర్పాటు చేయాలి, పీయూష్ గోయల్ వచ్చిన ఏర్పాటు చేయాలి. భారతీయ జనతా పార్టీ చేతులు ఎత్తేసి కూర్చుంటుంది. పోనీ తెలుగుదేశం జనసేనలతో కలిపి కదా, అక్కడ ఏ చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిపి వీళ్ళని పెట్టడము, లేకపోతే కనుక వీళ్లతో కలిపి తెలుగుదేశంతో కలిపి ఏమైనా భారీ సభలు ఏర్పాటు చేయొచ్చు కదా. ఏర్పాటు చేయట్లేదు. కేవలం అదేదో పీయూష్ గోయల్ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు, రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ ఏమో ఈ చిన్నపాటి మీటింగులు, ఏదో మేధావుల సమావేశం అని లేకపోతే స్టూడెంట్స్ మీటింగ్ అని చెప్పి పెట్టుకునేటువంటి దాంట్లో కాసేపు ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోవడం. అంత పెద్దోళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేది ఎందుకు? ఊరికి పై ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోవడానికా? ఓ భారీ బహిరంగ సభ పెట్టాలంటే అది కూడా పెట్టలేని పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వం ఉంది. అలా సమన్వయం చేసుకోవడం చేత కావట్లేదంటే ఏమన్నా అర్థం కావట్లా.